ఈ గోవిందుడు మొట్టమొదట ఎక్కడ ఎలా కనిపించాడు, భక్తులకు దర్శనమిచ్చాడు అంటే ఒక చిన్నదైనటువంటి కీటగృహంలో భగవంతుడు దర్శనమిచ్చాడు. కీటగృహము అంటే పాము పుట్ట. పాము పుట్టలో మొట్టమొదట దర్శనమిచ్చాడు మనకు గోవిందుడు ఈ కలియుగ ఆరంభంలో. మరి పాము పుట్ట ఎవరు అంటే కౌసల్యాదేవి. ఈ రామభద్రుని ఎవరైతే నవమాసాలు గర్భంలో మోసినటువంటి ఆ తల్లి ఉన్నదో, తిరుమల దివ్య క్షేత్రంలో సుప్రభాతంలో చెప్తాం మొట్టమొదటి మాట, కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఆ మాటకు అర్థమంతా ఇదే కదా. భగవంతుడు మొట్టమొదట దర్శనమిచ్చినటువంటి ఆ పాము పుట్ట మరొకటి ఏదో కాదు, అది కౌసల్య. ఈ పాము పుట్ట చింత చెట్టు కింద ఉన్నిందట. అంటే చింత చెట్టు ఎవరు అంటే, చింత చెట్టు అంటే అది చెట్టని మనం అనుకుంటే పొరపాటయ్యా. ఆ చింత చెట్టు ఎవరో కాదు, సాక్షాత్తు దశరథుడు. దశరథుడే చింత చెట్టుగా ఉండగా, రామభద్రుడు యొక్క కన్న తల్లి అయినటువంటి కౌసల్యాదేవి పాము పుట్టగా ఉండగా, అందులో నుంచి మరి వెంకటేశ్వరుడు బయటకు వచ్చాడు. మరి ఈ వెంకటేశ్వరుడు ఎవరో కాదండి, రామభద్రుడే వెంకటేశ్వరుడు అంటున్నారు. ఈ 7 కొండలు ఎవరు అంటే సాక్షాత్ ఆదిశేషుడే ఈ 7 కొండల రూపంలో వచ్చాడు. ఆదిశేషుడు భగవంతుడు రామావతారంలో వచ్చినప్పుడు అదే ఆదిశేషుడు ఇదిగో లక్ష్మణుడుగా వచ్చాడు. మరి భగవంతుడు వెంకటేశ్వరుడుగా ఈ లోకంలో వెలిసినప్పుడు అదే ఆదిశేషుడే 7 కొండలుగా వెలిశాడు. ఆదిశేషుడికి ఎన్ని పడగలు ఉంటాయి అంటే 7 పడగలు 7 కొండలు. చూడండి, మరి రామభద్రుడు కాక ఇంకెవరు లోపల ఉన్నది? కలియుగ రాముడు ఆయన వెంకటేశ్వరుడు. సాక్షాత్తు వేదమే రామాయణంగా వచ్చింది. వేదవేద్యుడైనటువంటి ఆ గోవిందుడు రామభద్రుడుగా వచ్చాడు అని చెప్పి త్రేతాయుగ ఆరంభంలో అన్నారు.